డాక్టర్ గారు లెక్కేసుకోండి. డాక్టర్ గారు ఒక పక్కన కోడి ఫారం, ఒక ఎకరం పక్కన భూమి, డాక్టర్ గారు ప్రమోద్ జరుగుతుంది, ఒక పక్కన గోరి, ఒక పక్కన హాస్పిటల్, ఇవన్నీ కాకుండా డాక్టర్ గారు దుబ్బా సిగ్గిపోయింది. దొరసం కోసం ఇసుకోవడం అనుకున్నాను కొంతమంది అన్నారు. ఈ ఎండాకాలం చేస్తాడని అనుకున్నారు. ఆయన కూడా పెట్టాడు మన స్కూలు. అయితే పిల్లగా ఆ బేబీ అతనికి లాభాన్ని సంపాదించలేదు. అల్లుడు రూపంలో వచ్చి అప్పులు పాలైపోయారు. తర్వాత దేవుడిని నమ్ముకుని దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నారు. దేవుడికి నమ్మకంగా ఇవ్వడం నేర్చుకున్నారు. ఈరోజు హాస్పిటల్ లేదు, ఈరోజు ఏం లేదంటే పొలం లేదు, ఈరోజు కోరి లేదు, ఈరోజు కోడి ఫారం లేదు, ఈరోజు స్కూల్ లేదు, ఈరోజు ఏమీ లేదు. ఒక హాస్పిటల్ దేవుడు దీవించాడు. అనేకమైన గురిగా దేవుడు దీవించాడు. చేతులు గమనించండి. దేవుడికి ఏదైనా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఉన్ననాడు లేనట్టుగాను, లేనిదాను ఉన్నట్టుగాను మార్చగల శక్తి గలవాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును. మన దేవుడు జీవిస్తాడు. నాకు తెలిసింది ఏమిటండు, ఈ పుస్తకం నాకు తెలిసింది ఏంటంటే ఇచ్చాడు. ఆ దైవజనుడు అమెరికా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ప్రియమైన దేవుడు కదా ఏం పట్టణం వెళ్ళాడంటే వెళ్ళాడు ఆయన. అమెరికాలో సాన్ హోసే అనే పట్టణం వెళ్ళాడు. అక్కడ యాపిల్ కంపెనీకి హెడ్ క్వార్టర్గా ఉంది. యాపిల్ కంపెనీ సఫలం అయి ఉన్నాయి కదండి. యాపిల్ ఆ కంపెనీ హెడ్ క్వార్టర్ అనమాట. అక్కడ సిలికాన్ వ్యాలీ అనే ఒక చోట లక్షల తెలుగు వారు ఉన్నారు. మేము అక్కడ ఉన్న తెలుగు వారితో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రహించాం. దేవుని మందిరం పెట్టిన వారి పిల్లలు, వారి కుటుంబాలు అమెరికా దేశంలో ఉన్నారు. ఎవరైతే దేవుని మందిరాన్ని సహకరించారో, ఎవరైతే దేవుని మందిరాన్ని కట్టారో వారి పిల్లలు ఎక్కడ ఉన్నారంటే అందరూ వెళ్ళండి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. దేవుడికి ఇచ్చి పాడైపోయిన వాడు లేడు. దేవుడికి ఒకగా బాగుపడిన కూడా సత్యంలో చేతులతో సహాయం వస్తారు. చెప్పండి సార్ దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్తున్నానంటే క్రైస్తవుడు దీవునికరంగా ఉండాలి. మీకు ఎవరన్నా ఏమనుకోవాలి తెలుసా? బయట నుంచి వచ్చేస్తుంది అనుకోవాలి, అవి ఎవరో తెచ్చిచ్చేస్తుంది అనుకోవాలి, డబ్బుతో అనుకోవాలి. పదింతలు చేరుకోగానే భర్తలతో డబ్బు దొరికాయి అన్నారు. ఎలక్షన్ ముందు పనులు జరిగిస్తున్నాడు. అంత డబ్బులు దొరికేటప్పుడు ఏం చేయలేదయ్యా. 10,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను దిగిపోయాడు. ఈరోజు లక్షల దేవుడు బడ్జెట్లో మీటింగ్లో పెడితే 1,00,000 రూపాయలు 1,50,000 ఖర్చు పెడుతున్నాడు ఆయన. వదిలేశాడు దేవుడు. పనులు ఆదాయాలు లేకుండా పనులు లేవు, ఇతను లాభం లేదని ఎవరు ప్రసాదతోనే మానేడు. కానీ అతను దేవుడు గొప్ప సంజీవురా. అక్కడ ఒక స్థలం కొనడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎక్కడ దేవాంచడు అప్పుడు వైజాగ్లో 70 లక్షలకి స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడి పిల్లగా వ్యాపారాలు లేకపోయినా మీకు మనకు లక్షల రూపాయలు పర్వాలేదు, మన అవసరాలు ఇస్తే చాలు. అది ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? లక్షలు ఇచ్చేస్తారు, దేవుడికి తెలుపుకున్నారంట. దేవుడికి మన అవసరాలు ఇస్తే చాలు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చేతులకు ఒకసారి దేనికి వస్తాం. డాక్టర్ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఆయన కూడా కొంటుంటాయి. ఎందుకు అందరూ తిరుగుతున్నారు కూడా అనుకుంటున్నారు. ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకున్నారు? ప్రియాంక మా ఇల్లు ముందు మొన్నలాగా ఎవరిచ్చారు? సంఘోషం ఇచ్చేయాలన్నారు. సంఘోషం ఇస్తే అంత 2,00,000 లాగా ఇచ్చేస్తారులే. సంఘోషం లేరు. ఇప్పుడు ఎవరు చేయాలంటారమ్మా? పైనండి ఇలా మాట్లాడేది మామూలు వ్యక్తి కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా నచ్చింది. నేను నిజం చెప్తున్నాను. మందిరంలో ఉండి 4,50,000తో ప్రారంభించాను. అందరూ 5,50,000 అయింది అంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ 4,50 ఎక్కడ? దేవుడికి మహిమ కలుగును గాక. చేతులకు ఒకసారి దేవుడికి వస్తుందా? చెప్పలు పిలుస్తారు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెప్తున్నా అంటే మనకు అన్ని అలా కట్టేసి అలా చేసేయాలని అవసరం లేదండి. మనం సంతోషంగా ఉంటే చాలండి. చేతులకు ఒకసారి దేవుడికి వస్తాం. ఒకటి చెప్పాడు,
ఏమన్నాడంటే ఏమన్నాడంటే గణపతి 5 ఎకరాలు భూమి కొన్నాం బావా, రాజమండ్రికి అది విమానాశ్రయం ఉంది కదా, ఊరి బిల్డింగ్ అయ్యా 70 లక్షలకి బిల్డింగ్ కొన్నాను బావా, ఎక్కడో స్థలం కొన్నాను బావా అన్నాడు. నేను అన్నాను ఈయన శాస్త్రం బావా, ఎవరికి ఎన్ని కొన్నా ఎన్ని కట్టినా ఒక రోజు మనం ఎన్ని ఈ లోకంలో ఏం చేయాలి, విడిచిపెట్టి వెళ్ళాలి. ఇవేమి శాస్త్రం కాదు. దేవుడికి మహిమ కలుగుతుంది. చేతులకు సర్జరీ పుస్తకం చెప్పలు కూడా సర్జరీ సంతోషంగా ఉండాలి. నీకున్న రుణబాధలు తీర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. చేతులకు సర్జరీ పుస్తకం అది ఎవరు మార్చాలి? నీ కష్ట జీవితం బాగుంది అనుకోవచ్చు, ఏమవుదాం ఒక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదన అనుకోవచ్చు, దేవుడి లేకపోతే నీకేమి అవ్వదు. దేవుడికి మహిమ కలుగుతుంది. చేతులకు సర్జరీ పుస్తకం చెప్పలు కూడా సర్జరీ. దేవుళ్ళకి వచ్చాను, అప్పులతో వచ్చాను, దేవుళ్ళకి వచ్చాను, వ్యాధితో వచ్చాను. నా వ్యాధిని దేవుడు తీర్చాడు, నా అప్పులు దేవుడు తీర్చాడు. అందుకే ఎలాంటి రోగమైనా బాగు చేయడానికి శక్తిమంతుడు, ఎలాంటి రోగాన్నైనా స్వస్థపరచడం, ఎలాంటి అప్పులైనా తీర్చడానికి దేవుడు శక్తిమంతుడైనా ప్రకటిస్తాడు. చేతులకు సర్జరీ పుస్తకం చెప్పలు కూడా సర్జరీ. అందరూ కూడా దేవుని పట్టు వారు ఎక్కడ చెప్పండి, దేవుడి మందిరాన్ని సహకరించిన వాడు. ఎవరికి చూడండి, మోషే 40 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు మాట్లాడలేదు. అప్పుడంటే ఎట్లాడా కదా, ఫస్ట్ దేవుడు మాట్లాడా, ఈ నెత్తుడు అన్నాడు. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు పట్టుకున్నాడు, అప్పుడు దాకా నలగొట్టాడు. అదండి, ఎవరు దేవుడు మాట్లాడకపోయినా తప్పుకునే వినేటట్లుగా దేవుడు చేస్తాడు. దానికి పొట్టుకాయలు, నిమ్మకాయలు, జలకాయలు అవసరం వస్తాయి. అవి ఏమి లేకుండా మనం సరెండర్ అయిపోతాయి. మాట ఎవరికి మహిమ కలుగుతుందా? నువ్వు ఉన్న దేశంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకు ఎలాగా సాగిపోవచ్చు, మన బ్రతుకు ఎలాగే సాగిపోవచ్చు. ఆశీర్వాదం మన పిల్లలకు అనుగ్రహిస్తాడు. చేతులకు సర్జరీ పుస్తకం కళ్ళ ముందు నీ పిల్లలు ఆనందంగా బ్రతకడం కంటే నీకేం కావాలో చెప్పండి. దేవుడికి మహిమ కలుగును కాక. చేతులకు సర్జరీ పుస్తకం చెప్పలు కూడా సర్జరీ. దేవుడికి మహిమ. ఇంకా మూడోది ఏమన్నాడంటే, అన్నిజులు అందరూ వచ్చి ఏమంటారట అంటే నిన్ను పొగుడుతారు. బైబిల్లో ఇస్సాకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇస్సాకు పుట్టినప్పుడు వృద్ధాప్యంలో పుట్టిందని అన్నగారు అపహసించాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత దేవుడికి మాట ఇవ్వడం తండ్రి అతన్ని బలియడానికి ఏం చేశాడు, చేతులు కట్టాడు. అప్పుడు తండ్రికి కుర్రోడు ఏమైపోతే, ఇంత బుద్ధిగా పెంచే నాన్న, అలా బుద్ధిగా పెంచే నాన్న నన్ను దేవుడికి బలిస్తాడా? కానీ అబ్రాహాము దేవుడికి మాట ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాడు. ఉదయం ప్రేమించేవాడు ఇప్పుడు పెట్టకపోతే ఇప్పుడు శబ్దం అంటే ఎంత బాధ అవుతుందండి. బాధపడ్డాడు. ఆ బాధ తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? తల్లి చనిపోయింది. పుట్టాడు కదా, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిందంటే తండ్రి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు. కేతురా 26వ అధ్యాయంలో 25వ అది కాదు. పెళ్లి చేసుకుంటే కేతురా అబ్రాహాము సరిగ్గా చూడలేదు. ఆవిడ 6 పిల్లలు పుట్టాడు. పిల్లలు పుట్టే వరకు బాగా చూసింది. 6 పిల్లలు పుట్టిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అబ్రాహాము ఉంటే గొడవలు అయిపోతాయని మొత్తం ఆస్తి అంతా ఇస్సాకు ఇచ్చేసి పంపేసి కొద్ది భాగాలు బట్టి ఈ 6 పిల్లలకి ఇచ్చాడు. కేతులో కూడా ఇచ్చాడు. అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అబ్రాహాము చచ్చిపోయాడు. 26వ అధ్యాయంలో చూస్తే ఎన్ని బాధలండి. పోనీ అలా చనిపోయాడని చెప్పండి. ముందులోకి ఇట్లా ఒక ప్రాంతం మీద కరువు వచ్చింది. 26వ అధ్యాయంలో చూడండి. 26వ అధ్యాయం కరువు వస్తే అభిమేలికలో అతన్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ దీవింపు కూడా మొదలెట్టాడు. ఎవరో అభిమేలికలు ఇస్తే 3 ఇతరులు పొలం వచ్చిందంట. ఇస్సాకు దీవింపు పడుతుంటే ఇప్పుడు అభిమేలికి ఏమొచ్చింది, అస్సి వచ్చి అతడు తవ్వి బావులన్నీ కప్పెట్టి మొదలెట్టాడు. తవ్వి బావులన్నీ ఏం చేస్తాడు? ఏమండి బోరు పట్టడం అంత కష్టమో తెలుసా? బోరు పట్టిన చోట ఏమండి ఈ ఊళ్ళో మంచిని జరగబడలేదు. మంచి నీళ్ళు పోగిన బోరు పడవే, దాన్ని కూర్చొని ఎంత బాగుంటుంది. పొలంలో బోరు కూర్చొస్తేనే బాగుంటుంది కదా. ఎడాలి అక్కడ బాగుతుంది నీళ్ళు అంటే కూర్చేశాడు. చూడండి ఈ మాటలు నా మొదటి